ప్రభావతికి ఎదురు తిరిగి గట్టిగా బుద్ధి చెప్పిన మీనా. ఇంతకు ఏం జరిగింది? అసలు ప్రభావతికి ఎదురు తిరిగి మీనా బుద్ధి చెప్పడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే బాలు మీనాల మధ్య రాజేష్ వల్ల గొడవ జరుగుతూ ఉంటుంది. బాలు ఇవ్వాలని, మీనా ఇవ్వకూడదని, అనవసరమైన ఆడంబరాలకు వృధాగా ఖర్చు చేయడం తనకు ఇష్టం లేదని, ససే మీరా ఇవ్వనంటూ మీనా చెప్పడం అది బాలుకి నచ్చకపోవడం, రాజేష్కి డబ్బులు ఎలా ఇవ్వాలి అనే ఆలోచన మీదే వీళ్ళిద్దరికీ మధ్య గొడవలు జరుగుతాయి. ఇంకిక్కడ రోహిణి తను వాళ్ళ అమ్మ వాళ్ళ కోసం తీసుకోబోతున్న ఇంటికి కూడా అడ్వాన్స్గా ₹1,00,000 ఇవ్వాలి కదా. వాటి గురించి మాట్లాడుతూ ఉండగా మనోజ్ వినేయడం, మనోజ్ని అడగడంతో నేను చేబదులుగా ఇవ్వను, కావాలంటే అప్పుగా ఇస్తాను అన్న విషయం చెప్తాడు. ₹3 వడ్డీకైతే డబ్బులు ఇస్తాను అని చెప్పి ఇంకా అలాగే ₹1,00,000 ఇస్తాడు. కానీ బాలుకి మాత్రం ఎక్కడా డబ్బు దొరకదు. ఏం చేయాలో ఎలా చేయాలో బాలుకి అర్థం కాదు. మీనాను అడుగుదాము అంటే మీనా ఇవ్వను అని మీరా సమాధానం చెప్పేసింది. ఇంకా బాలు ఆలోచనలో పడతాడు. ఇంకిక్కడ మీనా ఈయన ఎలానే ఉంటే ఇంకా ఇంకా గొడవ పెరుగుతుంది. మా ఇద్దరి మధ్య గొడవ తగ్గాలి అన్నా, ఏదైనా చెయ్యాలి అన్నా ఏదో ఒక సమస్య వస్తుంది కాబట్టి, అసలు ఈ సమస్య మొదలైందే రాజేష్ అన్న దగ్గర కాబట్టి అక్కడికే వెళ్ళి సరైన పరిష్కారం వెతకాలి అని రాజేష్ దగ్గరికి బయలుదేరుతుంది మీనా. అయితే అప్పటికే రాజేష్ గురించి అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారు. బాలు ఇస్తాడని వీడు షష్ఠి పూర్తికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. బాలు ఇచ్చేటట్టు కనిపించట్లేదు. వీడు ఏం చేసుకుంటాడో ఏంటో, పరువు పోయిందే అని బాధపడతాడో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటారు తోటి డ్రైవర్లు. అయితే ఇంకా మీనా రాజేష్ దగ్గరికి బయలుదేరుతుంది. కరెక్ట్గా అదే సమయానికి వాళ్ళు అక్కడ ఉండడంతో వాళ్ళు ఏంటి ఇలా వచ్చింది మీనా అని చెప్పి అనుకుంటూ ఉండగానే అన్నయ్య నీతో మాట్లాడాలి అని చెప్పనేసరికి మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతారు. రాజేష్తో మీనా మాట్లాడుతుంది. ఎందుకన్నయ్య అనవసరంగా ఆడంబరాలకు పోవడం, ఖర్చు ఉంటుందని నీకు ముందే తెలిసినప్పుడు జాగ్రత్త పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు తలకు మించిన భారం ఎందుకు చెప్పు? ఇప్పుడు ₹1,00,000 అప్పు చేసైనా ఏదో ఒకటి చేసైనా సరే తీసుకుంటే ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలి కదా. అప్పుడు నీకు భారం అవుతుంది కదా. ఎందుకు అనవసరంగా ఆడంబరాలకి పోవడం? ఏ గుడిలోనే సింపుల్గా జరిపించేస్తే సరిపోతుంది కదా. ఎదుటి వాళ్ళకి డబ్బుంటే ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళని చూసి మనం చేస్తే వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం అప్పు చేసి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది గుర్తుపెట్టుకుని మైండ్లో పెట్టుకోవాలి కదా అని చెప్పనేసరికి నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇప్పుడు నేను ఏమీ చేయాలి అని చెప్పాను. కానీ నీ ఇష్టం అన్నయ్య, ఆలోచించుకో. ఆడంబరాలకు పోయి అప్పులు చేస్తే తర్వాత మళ్ళీ ప్రాణాల మీదకు వస్తుంది. తర్వాత అంతా బాధపడతారు. ఇప్పుడు అంత అవసరమా? తలకు మించిన భారం అవసరమా అని చెప్పి మీనా రాజేష్కి అర్థమయ్యేలా చెప్తుంది. చెప్పేసేసరికి రాజేషు ఇంకా విరమించుకుంటాడు. బాలు డబ్బులు అడగాలి 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 అని తిరిగి ఒక అతను ఇంతకు ముందు బాలు కారు అమ్మిన అతను కాస్త కనిపించేసరికి, హలో బాలు, ఏం చేస్తున్నావు? నువ్వు 2 కార్లు కొన్నావంట కదా, నీ దగ్గర ఇప్పుడు 2 కార్లు ఉన్నాయంట కదా అని చెప్పాను. కానీ అవును అని చెప్పి మాట్లాడేసరికి సర్లే ఇంకా నేను వెళ్తాను. కానీ సార్ నాకు ఒక హెల్ప్ చేసి పెడతారా? వడ్డీకే నాకు ఒక ₹1,00,000 కావాలి. నా స్నేహితుడికి నేను ఇస్తానని మాటిచ్చాను, కానీ ఎక్కడా అప్పు పుట్టడం లేదు. మీరు నాకు తెలుసు, నా మీద మీకు నమ్మకం ఉంటే నాకు ఒక ₹1,00,000 అప్పు ఇవ్వగలరా అని చెప్పాను. కానీ సరే బాలు, సాయంత్రం వచ్చి తీసుకెళ్ళు అనేసరికి చాలా సంతోషపడిపోతాడు. సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూసి సాయంత్రం వెళ్ళి ఆ ₹1,00,000 తీసుకుని సరాసరి రాజేష్ దగ్గరికి తీసుకువెళ్ళి ఇస్తాడు. ఇచ్చేసరికి వద్దురా అని చెప్పాను. కానీ ఎందుకురా వద్దండవేంటి? మీ అమ్మా నాన్నకు షష్ఠి పూర్తి చేస్తాను అని చెప్పావు కదా, తీసుకోరా ₹1,00,000 అనగానే వద్దురా, నేను షష్ఠి పూర్తి చేయాలని అనుకోవడం లేదు అని చెప్పాను. కానీ ఎందుకు అనుకోవట్లేదు? అసలు ఎవరి కారణం అనగానే మీనా వల్లే నేను అనుకోవడం లేదు. మీనా నేను ఏ తప్పు చేయబోతున్నానో నాకు అర్థమయ్యేటట్టు చెప్పింది. అందుకే నేను చేసిన తప్పుని, నేను చెయ్యాలనుకుంటున్న పనిని ఆపుదాము, ఇంకా
తొందరపడి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇక్కడతో జరిగిన విషయాలన్నీ ఏర్పాట్లే కదా, మాట్లాడడమే కదా, ఎవరిని కూడా స్టార్ట్ చేయమని చెప్పలేదు కాబట్టి ఆపుదాము అనుకుంటున్నాను అని చెప్పాను. కానీ ముందు ఈ ₹1,00,000 తీసుకుని మీ అమ్మ నాన్నలకి షష్టి పూర్తి జరిపించు, నేను మీనాతో మాట్లాడతానని రాజేష్ చేతిలో డబ్బులు కాస్త బాలు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మీనా వంటగదిలో వంట చేసుకుంటూ ఉండేసరికి బాలు వస్తాడు. మీనా మీనా అని చెప్పి గట్టిగా కేకలు వేసుకుంటూ వస్తాడు. రావడంతో ఏమైంది, ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు అనగానే నేను పైన వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు అర్జెంటుగా పైకి రా అని చెప్పానేసరికి సరేనని ఇంకా బాలు పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈనేటి ఎంత సీరియస్గా ఉన్నారు, నేను రాజేష్ అన్న దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడిన మాటలు కానీ రాజేష్ అన్న చెప్పేశాడా ఏంటి అనుకుంటూనే మీనా పొయ్యి మీద కూర వండుతూ కూర ఆపేసి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళేసరికి ఇంకా మీనా బాలు ఇలా సీరియస్గా వెళ్ళడం చూసిన ప్రభావతి ఈ బాలుకి మీనాకి మధ్య ఏదో గొడవ జరుగుతున్నట్టుంది, ఇదే అదునుగా తీసుకుని ఈ బాలుగాడి లైఫ్లోంచి మీనాను తప్పించేయాలి, దీన్ని తరిమి పుట్టింటికి పంపించేయాలి అని ఆలోచన చేస్తుంది ఇంకా ప్రభావతి అయితే. అలా ఆలోచిస్తూ ఇంకా వీళ్ళు వెనకాల వెళ్తుంది. పైకి వెళ్ళేసరికి మీనా బాలు ఇద్దరు కూడా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అంటూ మాట్లాడేసరికి నేనేమనుకోవడం అండి, అసలు ఏమైంది అనగానే నీకు చనువిచ్చాను కదా అని నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నీ సలహాలు సూచనలు తీసుకోమని చెప్తావా, వాడు ఆడంబరాలకి పోతే అప్పులు పాలవుతాడు అని నిన్ను చెప్పమని ఎవరు చెప్పారు, అసలు నువ్వు నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అంటూ ఇంకా బాలు మాట్లాడేసరికి నేనేం తప్పన్నాను, ఇప్పుడు అప్పులు చేసి అంతలా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, అందరిలోనూ అప్పులు పాలవుతావు తప్ప తృప్తి ఉండదు, తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాల్సింది నువ్వే అన్నయ్య అంటూ ఒక చెల్లెలుగా తనకు ఒక సలహా ఇచ్చాను, అంతే తప్ప నేనేమన్నాను అనగానే చెంప చెల్లుమనిపిస్తాడు బాలు అయితే. పిచ్చి వేషాలు వేస్తున్నావా, అసలు నువ్వెంత, నీ ఆలోచన ఎంత, అయినా నాకు వాళ్ళే ఎక్కువ, నా స్నేహితులే నాకు ఎక్కువ అని చెప్పాను. కానీ అంటే నా మాటకు విలువ లేదా, నేను చెప్పడం తప్ప మీకు సలహా ఇవ్వగలిగే వ్యక్తిని కాదా నేను అనగానే నిన్న కాక మొన్నొచ్చావు, నువ్వేంటే నాకు సలహా ఇచ్చేది, నువ్వు కేవలం నా భార్యవు మాత్రమే, వాళ్ళు ఎప్పటినుంచో నా జీవితంలో ఉంటున్నారు, వాళ్ళకి నేను మాటిచ్చాను డబ్బులు ఇస్తానని, నువ్వు తీసుకోవద్దని ఎలా చెప్పగలుగుతున్నావు, అసలు ఎందుకు చెప్తున్నావు, నీ లిమిట్స్లో నువ్వు ఉంటే బాగుంటుంది అని చెప్పి మీనాకు గట్టిగా సమాధానం చెప్పి బాలు అయితే వెళ్ళిపోతాడు. ఇంకా మీనా బాధపడుతూ ఉండేసరికి ఇదంతా చూసిన ప్రభావతి అవకాశం దొరికింది, చెప్తానే నీ పని అని చెప్పి ఇంకా ఏడ్చే దాని దగ్గరికి ఎందుకులే వెళ్ళడం, అసలే బాలుగాడి మీద కోపంగా ఉంది కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా చాలాసేపటి వరకు మీనా అక్కడే బాధపడుతూ ఉంటుంది. ఈలోపు బయటికి వెళ్ళిన సత్యం ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి అమ్మ మీనా మీనా అని చెప్పి పిలుస్తూ ఉండగానే మీనా అయితే బయటికి రాదు. ఇదేంటి మీనా ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు వంటగదిలోనే కదా ఉంటుంది అని సత్యం వంటగది దగ్గరికి వెళ్ళేసరికి వంటగదిలో కనిపించదు. మీనా ఎక్కడుందే అని చెప్పాను కానీ నాకేం తెలుసు ఎక్కడ కూర్చుని ఏడుస్తుందో అంటూ ప్రభావతి దీర్ఘాలు తీసేసరికి మళ్ళీ మీనాని ఏదైనా అన్నావా, మరి నాకు అదే పని, ఇంకా నేను మీనాను అనడం తప్ప నాకు వేరే పనే ఉంది, అందుకోసమే కదా నన్ను ఇంట్లో ఉంచుకున్నారు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావే, అసలు మీనా ఎక్కడుంది, ఏడుస్తుంది అని అంటున్నావంటే నిజంగా మీనా ఎక్కడో కూర్చుని ఏడుస్తుందన్న విషయం నీకు తెలిసే ఉంటుంది, చెప్పు ఎక్కడుంది అని చెప్పాను. కానీ నువ్వు చెప్పవలే, నువ్వెందుకు చెప్తావు, అమ్మ మీనా మీనా అనుకుంటూ పైకి వెళ్తాడు. పైకి వెళ్ళేసరికి పైన కూర్చుని బాధపడుతూ ఉండేసరికి సత్యం వెళ్తాడు. ఏంటమ్మా మీనా ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావేంటి, మీ అత్తగారు మళ్ళీ నిన్ను ఏదైనా అందా అని చెప్పాను. కానీ లేదు మావయ్య అని చెప్పి ఇంకా అలా సైలెంట్గా ఊరుకుంటుంది. ఏమైందమ్మా చెప్పు, అసలు ఏం జరిగింది చెప్పు, నేను నీ తండ్రి లాంటి వాణ్ణి అని నువ్వు అనుకుంటే అసలు ఏం జరిగిందో చెప్పు, నువ్వు బాధపడద్దు, నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేను,
చెప్పమ్మా మీనా అని చెప్పి ఇంకా సత్యం అడగడంతో జరిగిన విషయం అంతా కూడా మీనా చెప్తుంది. చెప్పేసరికి ఇందులో నీ తప్పేముంది, నువ్వు రూమ్ కట్టాలనే కదా రూపాయి రూపాయి పోగేసి మరీ డబ్బులు దాస్తుంది, మరి వాడు ఎందుకు అలా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నాడు అనగాని ఎంత చెప్తున్నా నా మాట వినిపించుకోవట్లేదు. పైగా నేనంటూ అసలు ఆయనకి ఏ సంబంధం లేనట్టు ఆయన చెప్పేటట్టుగా నేను వినేదానిలా మాత్రమే ఉంది. నేను మంచి కోసం చెప్తున్నా ఆయనకి నచ్చడం లేదు మావయ్య అని చెప్పాను. కానీ చూడు మీనా, బాలుకి ఇంట్లో వాళ్ళ ప్రేమ కంటే బయట వాళ్ళ ప్రేమే ఎక్కువగా కనిపించింది. వాళ్ళమ్మ ఇంట్లో పట్టించుకునేది కాదు, స్నేహితుల దగ్గరే వాడు ఎక్కువగా ఉండేవాడు. అందుకే వాళ్లకు ఎక్కువ విలువనిచ్చాడు. స్నేహితుల గురించే కదా వాడి జీవిత జీవితాన్ని నడిపించే కార్ అయినా సరే అమ్మేశాడు. అది నువ్వు ఆలోచించలేదా? అప్పుడు పొగిడిన నువ్వు ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ కాదు మావయ్య, ₹1,00,000 ఖర్చు పెట్టి మరీ ఆడంబరాలు అవసరమా? అదే కదా నేననేది. అందులో తప్పేముంది? నీకది తప్పుగా అనిపించకపోవచ్చు. వాడి ఫ్రెండ్ సంతోషం కోసమే చూస్తున్నాడు. సరే, నేను వాడితో మాట్లాడతాను అని వెంటనే బాలుకి ఫోన్ చేస్తాడు. బాలుకి ఫోన్ చేసేసరికి బాలు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మళ్ళీ చేస్తాడు. ఏంటి నాన్న అని చెప్పాను. కానీ ఎక్కడున్నావురా అని చెప్పి సత్యం అడిగేసరికి బయట ఉన్నాను నాన్న, అర్జెంటుగా ఇంటికి రా అని చెప్పి సత్యం అనడంతో సరే నాన్న అని చెప్పి బాలు ఎప్పటికో వస్తాడు. ఎప్పటికో వచ్చేసరికి మీనా హాల్లోనే ఏడుస్తూ ఉండడంతో ఏంటి మొత్తం చెప్పేశావా మా నాన్నకి? ఇప్పుడు మా నాన్న నన్ను కొట్టాలా తిట్టాలా? కొడితే సంతోషంగా ఉంటుందా, తిడితే సంతోషంగా ఉంటుందా నీకు చెప్పు అని చెప్పి మాట్లాడడంతో మీనా ఏం చెప్పలేదురా, మీనాను నేను అడగలేదు కూడా అని చెప్పాను. కానీ మరి మీనాను అడగకుండా మీనా ఎందుకు ఏడుస్తుందో నువ్వు అడగకుండా ఉంటావా? ఖచ్చితంగా అడిగే ఉంటావు అని చెప్పాను. కానీ అవునరా అడిగాను. ఇప్పుడేంటి మీనా అన్న దాంట్లో తప్పేముందిరా? ఇప్పుడు వాడికి ₹1,00,000 ఇస్తే వాళ్ళ నాన్నకేమైనా హెల్త్ ఇష్యూ వచ్చిందా, లేక వాడి కారుకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? వాడు అప్పు చేసి మరీ వాళ్ళ నాన్న అమ్మ వాళ్లకు షష్టి పూర్తి చేయవలసిన అవసరం ఏముందిరా? అదే కదా మీనా చెప్పింది. అయినా పైన రూమ్ కట్టడం కోసమే కదా మీరు రూపాయి పోగేసి మరీ ఎంతో కష్టపడుతున్నారు. ₹1 కూడా వృధాగా ఖర్చు చేయకుండా వచ్చిన డబ్బులలా దాస్తున్నారు. మరి వాడికి ₹1,00,000 ఇస్తానని ఎలా నువ్వు మాటిచ్చావు? అయినా బెస్ట్ కపుల్ ప్రోగ్రాంలో పాల్గొన్నది నువ్వొక్కడవే కాదు కదా, నీ పక్కన మీనా ఉంటేనే కదా నీకు ₹1,00,000 వచ్చాయి. అది అర్థం చేసుకోకుండా నువ్వు నీ ఇష్టానికి నీ సొంతానికి ఇచ్చేస్తాను అని మాటలు ఇవ్వడం ఏంటి? ఎంతవరకు దానం చేయాలో అంతవరకే దానం చేయాలి. తలకు మించిన భారం తల మీద వేసుకున్నట్టుగా తనకు అస్సలు ఏమాత్రం స్తోమత లేకుండా ఎదుట వ్యక్తికి ₹1,00,000 అప్పుగా కూడా కాదు ఇవ్వడానికి నువ్వు అసలు ఎలా ఒప్పుకున్నావు? వెనక ముందు ఆలోచించే పని లేదా? ఇలా ఉంటే చాలా కష్టం రా బాలు అని చెప్పాను. కానీ ఏంటండి వాడినంటున్నారు? వాడేం తప్పన్నాడు? వాడి స్నేహితుడికి డబ్బులు ఇచ్చుకోవడం తప్పేం కాదు కదా అంటూ ప్రభావతి మాట్లాడుతుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే రోహిణి, మనోజు, శృతి, రవి అందరూ అక్కడే ఉంటారు. ఎప్పుడు ప్రభావతి బాలుని సపోర్ట్ చెయ్యదు. కానీ ఇప్పుడు ఈ విషయంలో బాలుని సపోర్ట్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఏంటంటే మీరు బాలుకి సపోర్ట్ చేస్తున్నారేంటి? బాలు అంటేనే మీకు పడదు కదా, మరి అలాంటిది బాలుకి మీరు సపోర్ట్ చేయడం ఏంటంటే అని చెప్పాను. కానీ వాడన్న దాంట్లో తప్పేముంది శృతి? వాళ్ళ ఫ్రెండ్కు మాటిచ్చాడు. ఎవరైనా ఫ్రెండ్కి మాటిస్తే ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి కదా. ఇంట్లో వాళ్ళ తర్వాత ఫ్రెండ్స్ ఉంటారు. వాడికి బయట వాళ్ళే ఎక్కువ, వాళ్ళ ఫ్రెండ్సే వాళ్ళకి ఎక్కువ. ఎందుకంటే వాడికి చాలాసార్లు ఫ్రెండ్సే సహాయం చేశారు కాబట్టి వాడు తన ఫ్రెండ్కు సహాయం చేస్తానన్నాడు. అయినా భార్య మాట వింటూ భార్య వెనకాల కుక్కలా తిరిగితే ఎలానే ఉంటుందిరా? నీ భార్య మీద ఏగైనా వాళ్ళనిస్తావా? ప్రతిసారి నాతో గొడవ పడుతూ మీనాని వెనకేసుకుని వస్తావు. ఇప్పుడు చూడు నీ భార్య నిన్ను ఒక పూచుకు పుల్లలా తీసి పడేసింది. నీకసలు విలువనివ్వడం లేదు. నీ ఫ్రెండ్స్ ముందు నీకు విలువ ఉండదు, గౌరవం ఉండదు. వీడు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేడురా. వీడసలు ఎందుకు పనికిరాడురా. వీడు మాట ఇచ్చాడు అంటే వాడి పెళ్ళాన్ని అడిగి వాడి పెళ్ళం ఒప్పుకుంటేనే ఇస్తాడురా. వీడి దగ్గర ₹1 కూడా ఉండదని 10 మంది పలు రకాలుగా చెప్పుకుంటారు.
తోటి డ్రైవర్లే వీడిని ఒక చులకనగా చూస్తారు. అలా చూడాలని దీని తాపత్రయం అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, నా భర్తను తక్కువ చేసుకోవాలని నేను మాత్రం ఎందుకు అనుకుంటాను, అసలు మీరు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా అని చెప్పనగానే, తక్కువ చేసుకోవాలని కాకపోతే దేనికమ్మా ఇదంతా చేస్తున్నావు, నీ భర్తను అందరి ముందు తక్కువ వాళ్ళ చెయ్యాలన్న ఉద్దేశంతోనే కదా నువ్వు ఇదంతా చేశావు, పైగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావా, నీ భర్త పరువు నిలబడకూడదనే నువ్వు ఇదంతా చేశావు, నీ భర్త ఇచ్చిన మాట నిలబడాలి అని నువ్వు అనుకున్నావంటే ఖచ్చితంగా వాడికి డబ్బులు ఇచ్చేదానివి, డబ్బులు ఇవ్వకుండా ఇలా నాటకాలు ఆడేదానివి కాదు అని చెప్పాను. కానీ అత్తయ్య, అవకాశం దొరికింది కదా అని నా మీద విరుచుకు పడకండి, నా భర్తను నన్ను వేరు చేయడానికి మీరు ఇదంతా చేస్తున్నారని నాకు తెలుస్తుంది అనగాని, నిన్ను వాడిని వేరు చేయడం ఎందుకే, ఆయన నీలాంటి దాంతో వాడు అసలు కలిసి కాపరమే చేయడు, వాడికి నువ్వు అవసరం లేదు, వాడి మాటను నిలబెట్టిన నువ్వు వాడికి భారీగా అవసరం లేదు, వెళ్ళిపోవే ఇక్కడి నుంచి అంటూ ఇంకా ప్రభావతి నోటుకొచ్చినట్టల్లా మాట్లాడడం మొదలు పెడుతుంది. ఇంకా బాలు అవన్నీ వింటూ సైలెంట్గా ఊరుకుంటాడు. ఏంటి బాలు, ఏం మాట్లాడవేంటి, మీనాను ఇంట్లోంచి వెళ్ళిపోమని ఆంటీ చెప్తుంటే మీనా వెళ్ళదు నా భార్య అంటూ మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకుంటావేంటి, మాట్లాడు, ఏ మీనా ఏం తప్పు చేసిందని ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, నీ స్నేహితుడికి డబ్బులు ఇవ్వద్దని చెప్పింది అందుకేనేనా వెళ్ళిపోమని చెప్తున్నావు, నీ స్నేహితుడికి డబ్బులు ఇవ్వడం ఇవ్వకపోవడం మీనా ఇష్టం, అది తన సొంత వ్యక్తిగతం, దాన్ని నువ్వు అంగీకరించాల్సిందే, నీకు నీ ఫ్రెండ్ కాబట్టి నచ్చితే నువ్వు ఇవ్వాలి, లేదా మీనా ఇవ్వాలనుకుంటే ఇస్తుంది, అంతే తప్ప మీనాకు సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కు అధికారం లేదని నువ్వు చెప్పలేవు అంటూ మాట్లాడేసరికి, ఏంటి అందరూ కలిసి వాడి మీద పడుతున్నారు, వాడు నా కొడుకు, వాడి జోలికి ఎవరైనా వస్తే అస్సలు ఊరుకోను, అర్థమవుతుందా అంటూ ఇంకా గట్టిగా మాట్లాడుతుంది ప్రభావతి. అయితే ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ప్రభా, నువ్వు వీళ్ళిద్దరి మధ్య గొడవని ఇంకా పెద్దది చేయాలనుకుంటున్నావా, ఎప్పుడు నీ కొడుకుని వెనకేసుకురాని నువ్వు కొడుకుని వెనకేసుకొస్తున్నావేంటి అని చెప్పి మాట్లాడేసరికి, ఏంటత్తయ్య ఏమనుకుంటున్నారు అసలు, అంటే ఇప్పుడు ఈ గొడవ వల్ల నేను నా భర్త విడిపోతాము, నేను శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళిపోతాము అని మీరు అనుకుంటున్నారా, నేను ఎప్పటికీ ఆ పిచ్చి పని చేయను, ఈరోజు నా భర్తకు నాకు మధ్య ఏదో చిన్న తగాదా రావచ్చు, ఇది రేపు సమస్య పోతుంది, అప్పుడు మేమిద్దరం కలిసే ఉంటాము, ఒకే మాట మీద ఉంటాము, అయినా నా భర్త నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పలేదే, రాజేష్ దగ్గరికి వెళ్ళి ఎందుకు సలహా ఇచ్చావని మాత్రమే అడిగాడే, అంతే తప్ప నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో, నాకు నువ్వు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు అని నా భర్త అనలేదు కదా, మరి మీరెందుకు మాట్లాడుతున్నారు అత్తయ్య, ఓహో ఇప్పుడు నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, నేను ఇంట్లో ఉండడం మీకు నచ్చదు, నన్ను నా భర్తని ఇంట్లోంచి బయటికి పంపించేయాలని మీరు ఎన్నోసార్లు ప్రయత్నించారు, ఎప్పుడు కూడా అది వర్కౌట్ కాలేదు కాబట్టి, ఇప్పుడు నా భర్తకు నాకు మధ్య గొడవ జరిగింది కాబట్టి ఇప్పుడు నా భర్త నుంచి నేను శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు, అది శృతి రవిల మధ్య కానీ రోహిణి మనోజుల మధ్య కానీ ఇదే గొడవ జరిగిందే అనుకో, మీరు ఇలానే వెళ్ళిపోమని చెప్తారా, శృతిని పుట్టింటికి వెళ్ళిపోమని చెప్తారా, రోహిణిని తన పుట్టింటికి వెళ్ళిపోమని చెప్తారా, చెప్పరు, ఎందుకు చెప్తారు, వాళ్ళంటే మీకు ఇష్టం, నేనంటే మీకు ఇష్టం లేదు, ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడ్డు చాకరీ చేస్తున్నా మీ కళ్ళల్లోకి నన్ను చూస్తే నిప్పులు పడుతూనే ఉంటాయి, ప్రతి క్షణం ఈ ఇంటి కోసమే ఆరాట పడతాను, ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఓపికన్నా ఓపిక లేకపోయినా, నా ఒంట్లో బాగున్నా బాగోకపోయినా మీకు మాత్రం సేవలు చేస్తాను, అది కావాలి ఇది కావాలి అది ఇవ్వు ఇవి ఇవ్వు కాఫీ టీ అంటూ ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కటి చెప్పినా ఎప్పుడైనా నేను విసుక్కున్నానా, ఎప్పుడైనా ఇవ్వను అని చెప్పానా, ప్రతి ఒక్కరికి కూడా ఎన్నిసార్లు పెడతానో నాకే తెలుసు, అది మీకు అర్థం కాదు, నేను మాత్రం ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతే మీరు సంతోషపడతారు, ఆయనేమీ నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమనలేదు, తన జీవితంలోంచి కూడా వెళ్ళిపోమనలేదు, మీరు ప్రతి క్షణం మేమిద్దరం గొడవ పడుతున్నామని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, అదే వీళ్ళైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటారా, మధ్యలోకి వెళ్ళి మరి గొడవ నాపి ఇద్దరిని సద్దు మనిగేటట్టు చేస్తారు,
మీరు ఎంత స్వార్థపరలో నాకు తెలుసత్తయ్య. ఎంత స్వార్థంగా ఉండడం అంత మంచి పద్ధతి కాదు. నా భర్త నేను కలిసి ఉండాలని కోరుకోవాలి అంతే తప్ప విడిపోవాలని కాదు. అసలు ఆయన్ని 9 నెలలు కన్నారా? మోసే కన్నారా? లేదంటే ఎక్కడైనా దొరికితే తీసుకొచ్చారా? నా పెళ్ళైనప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. 1% కూడా ఆయన మీద ప్రేమ చూపించలేదు. అసలు ఆయన ఏం తప్పు చేశారు? ఎప్పుడో తెలిసి తెలియనికి చేసిన తప్పుల్ని పట్టుకుని తల్లిలా దగ్గరికి వదిలేసి తల్లిలా దగ్గరికి తీసుకోవడం మానేసి ఒక శత్రువులా దూరం పెడుతూ తన భార్యతో కూడా తనను కలిసి ఉండనివ్వకుండా విడదీసేయాలని చూస్తున్నారు చూడండి. మీ తెలివితేటలకి హ్యాట్సాప్ అత్తయ్య గారు. నిజంగా మీరు చాలా గొప్పవారు. మీలాంటి తల్లి ఎవ్వరికీ ఉండకూడదు. అలా ఉంటే ఆ ఇంట్లో భార్యాభర్తలిద్దరూ కాపురం చేయరు. మేము అన్నింటికి అడ్జస్ట్ అవుతున్నాము. కింద పడుకోమన్నారు. నా భర్త పగలంతా కష్టపడతాడు, నేను పగలంతా కష్టపడతాను. అయినా సరే మేము రూమ్ కోసం ఏ రోజు ఆరాటపడలేదు. బయట పడుకోవడానికే సిద్ధపడ్డాము, దోమల్లో పడుకోవడానికి సిద్ధపడ్డాము. మా ఒక్కరికే దోమలు కుట్టవా ఏంటి? మిగిలిన వాళ్ళందరికీ కుడతాయా ఏంటి? అది అర్థం కాదు. మేము చేసిన ఏ త్యాగాన్ని మీరు గుర్తించరు, కానీ ఇప్పుడు మా భార్య భర్తల్ని విడదీసేయాలని మాత్రం అనుకుంటున్నారు. నా భర్త నన్ను కొడతాడు, తిడతాడు. ఒక దెబ్బ వేసినా నేను నా భర్త విషయంలో దూరంగా వెళ్ళను. నా భర్తను వదులుకోను. అది మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి మాట్లాడడంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటే అని చెప్పాను కానీ నోరుమీ ప్రభా అంటూ సత్యం అంటాడు. ఇప్పటి వరకు మీనా మాట్లాడిన దాంట్లో తప్పేముంది? నువ్వు నీ నోరిచ్చుకుని వాళ్ళిద్దరినీ విడిపోవాలని కోరుకోవట్లేదా? బాలుని ఇంట్లోంచి బయటికి పంపించేయచ్చు తర్వాత అని ముగ్గురు కొడుకులతో సంతోషంగా ఉందామని కోరుకుంటున్నావు అంతే కదా? మేము ఇంట్లో ఉండడం ఇష్టం లేదని తెలిసిలే నాకు. ప్రతి క్షణం మమ్మల్ని దూరం పెట్టాలనే నువ్వు చూస్తున్నావని కూడా తెలుసు. అందుకే అంటూ ఇంకా మీనా మాట్లాడేసరికి ఏంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ గౌరవం మీక ఎందుకు ఇవ్వాలత్తయ్యా? కొడుకు కోడలు సంతోషంగా కాపురం చేసుకునేలా మీరు ఏం చేసైనా కలపాలనుకున్నందుకు మీకు గౌరవం మర్యాద ఇవ్వాలా? కొడుకు కోడల్ని గొడవ పడుతుంటే పక్కలంట చూసి సంబరపడిపోతూ డ్యాన్సులు వేస్తున్నందుకు మీకు గౌరవం ఇవ్వాలా? మేము అసలు భార్యాభర్తల్లా కలిసి ఉండాలని అనుకోవాలి కదా. మీరు మీ కొడుకులు మాత్రమే సంతోషంగా ఉండాలా? మాకు సంతోషం ఉండకూడదా? మేము హ్యాపీగా ఉండకూడదా? అందరికీ పెట్టిన తర్వాత లాస్ట్లో ఎప్పుడో నా భర్త వచ్చి తింటాడు. నా భర్త కోసం కొంచెం కూడా నేను ఏమీ తీసుకోవడానికి ఉండదు. మేము అలా అయినా సరే సర్దుకుని ఇంట్లో ఏంటో ఒక మారేటి కొడుకుని చూసినట్టుగానే మీరు చూస్తున్నా అన్నింటికీ నా భర్త తట్టుకునే ఇంట్లో ఉంటున్నాడు. అలాంటి నా భర్తని నన్ను వేరు చేస్తే నా భర్త ఒంటరివాడైపోతాడు. ఆ తర్వాత నా భర్తను కూడా ఇంటి నుంచి బయటకు గెంటేయచ్చు. అప్పుడు మీరు మీ కొడుకులిద్దరూ కూడా సంతోషంగా ఉండొచ్చు. ఇదే కదా మీ ఆలోచన? ఇప్పుడు నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమనడానికి కూడా ఇదే ఆలోచన కదా అంటూ మాట్లాడేసరికి అది కాదు మీనా అని చెప్పాను. కానీ చాలేండి అత్తయ్య గారు, మీరు ఇప్పుడు నాకు ఏం చెప్పినా అర్థం కాదు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి అత్తయ్య గారు, నా ప్రాణం పోయేంత వరకు నేను ఇంటి కోడలుగా బాలు భార్యగానే ఉంటాను. నా భర్త జీవితంలోంచి వెళ్ళను. ఈరోజు నాకు నా భర్తకు ఏదో చిన్న సమస్య వచ్చింది. దీన్ని నేను పెద్దది కూడా అనుకోను. నా భర్త నాకు ఎంత విలువనిస్తారో, ఎంత ప్రేమ చూపిస్తారో, ఆయనకి కోపం వస్తే నా మీద తీర్చుకుంటారు. మరి నేను కాకపోతే ఆయనకి ఎవరున్నారు? నా మీద కోపాన్ని చూపించకపోతే ఎవరి మీద చూపిస్తారు? అందుకని నా భర్త నుంచి నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు. అర్థమవుతుందా అంటూ చాలా గట్టిగానే మీనా ప్రభావతికి బొద్దొచ్చేలా చెప్పేసరికి ప్రభావతికి ఏం చేయాలో అర్థం కాదు. ఇదేంటిది? ఇది ఈ రకంగా మాట్లాడుతుంది, ఇది ఈ రకంగా చేస్తుంది, అయినా ఇది ఇలా చేస్తుందని కలలో కూడా అనుకోలేదే. ఇది వెనక ముందు ఆలోచించుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతుందేమో. ఏ గొడవ ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు, నా కొడుకు కోడలతోటి సంతోషంగా ఉండొచ్చు అనుకుంటే ఇది ఈ రకంగా చేసి ఇంట్లోనే ఉండిపోవడానికి సిద్ధపడిపోతుందన్నమాట అని చెప్పి ప్రభావతి కాస్త ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీనా వెళ్ళిపోతారు. మరి బాలుకి మీనాకి మధ్య వచ్చిన ఈ గొడవ ఎప్పటికి చల్లారుతుంది?
వాళ్ళిద్దరూ ఇంతకు ముందులా అన్యోన్యంగా ఎప్పుడు ఉంటారు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.